Latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. రాజా సాబ్ షౌజీ డిలే కావడంతో తాను రాని లోటును ప్రభాస్ మరోలా తీరుస్తున్నాడట. ఆ సినిమాను ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారా? డార్లింగ్ మూవీని చూడందే యూత్కు నిద్ర పట్టడం లేదా? 1 ఇయర్ నుండి రిపీటెడ్గా వీక్షిస్తూనే ఉన్నారా? అదే శ్రీ విష్ణు కూడా చెప్పాడా? ఓ సినిమా ఓటీటీలోకి వచ్చాక ఎన్ని రోజులు సందడి చేస్తుంది? 1 నెల రోజులు మహా అయితే. మరో నెల రోజులు కానీ బ్లాక్ బాస్టర్ సినిమా సలార్ మాత్రం ఏకంగా 400+ డేస్ నుండి డిజిటల్ ప్లాట్ఫామ్లో ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ఎక్కువ మంది రిపీటెడ్ మోడ్లో సినిమాను చూస్తూనే ఉండటంతోనే టాప్ 10లో ట్రెండ్ అవుతుంది. సలార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో 2023 ఎండింగ్లో రిలీజ్ అయి థియేటర్లు మూసినా హిట్ అందుకున్న ఈ మూవీ 2 నెలలకు ఓటీటీ బాట పట్టింది. థియేటర్స్లో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సలార్ ఓటీటీకి వచ్చాక డిజిటల్ ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్ సినిమాగా మారిపోయింది. ప్రభాస్ కటౌట్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ ఫ్రెండ్షిప్ ఎలివేషన్స్కి ఫిదా అయిన యూత్ ఆడియన్స్ రిపీటెడ్ మోడ్లో సీన్లను చూసి చిల్ అవుతున్నారు. అందులోనూ కల్కి లాంటి హిట్ ఉన్నా కూడా కోటేరమ్మ కొడుక్కి పట్టం కడుతున్నారు. ఓటీటీ లవర్స్ ఈ సినిమా చూడనదే నిద్రపోమంటూ స్టార్ హీరోనే అన్నాడంటే ఒక సామాన్యుడు సంగతి చెప్పనక్కర్లేదు. శ్రీ విష్ణు కూడా యూత్లో ఈ సినిమా ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేస్తుందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సలార్ అనేది ఒక ఎమోషన్ అయిపోయింది. చాలామంది సింగిల్స్ చూడనిదే నిద్రపోరంటూ ఓ జనరల్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే డార్లింగ్ ఫ్యాన్స్కే కాదు ఇతర సినీ లవర్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారని అర్థమవుతుంది. రాజా సాబ్ షౌజీ చిత్రాలు డిలే కూడా ప్రభాస్ను తెరపై చూడలేకపోతున్నాము అన్న బాధను కొంతమంది